చూస్తున్న మొగాళ్ళందరికీ విజ్ఞప్తి, పెళ్ళాలు మొగుళ్ళని మందు ఇంట్లోనే తాగు బయటికి వెళ్ళి తాగొద్దు ఎందుకంటారు తెలుసా? ఈ స్కిట్ చూసి తెలుసుకోండి. సో లెట్స్ వెల్కమ్ చామక్ చంద్ర along with his team. యమహో నియమ యమాదం చెలరేగిల్దియగ దిగ తాపం మోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. సార్ నా ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. మీకోసం వంకాయ కోడిగుడ్డు చేశాను, తినండి. బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను, అది కూడా తినండి. ఇంకేమైనా కావాలండి మీకు? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు 5,000 కావాలి, పట్టు చీర కొనుక్కుంటా. నాకు 25 రూపాయలు కూరలు పెట్టి 5,000కు సున్నం పెడదామని చూస్తున్నావే నాకు నువ్వు. నీ కోసం గంట సేపు కిచెన్ లో కష్టపడి మీకు ఇష్టమైన 4 రకాల కూరలు చేసా. మీ మీద ఉన్న ప్రేమతో నీదంతా చేసినప్పుడు నా మీద మీకున్న ప్రేమతో ఏదైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా వంట చేసి పెట్టి చంద్ర. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నాకు నా మీద ఏదో పెద్ద బరువు పడబోతుందని. బాగా క్లారిటీగా ఉన్నావు. మామూలు క్లారిటీ కాదు, ప్రతి పనిలో స్వార్థాలు మీకు. ఏ పని ప్రేమతో చేస్తేగా ఇంత పెట్టి అంత. నీ క్యారేజ్ వద్దు బొంగు. మరి మధ్యాహ్నం ఏం తింటావు? బయట బోర్డు హోటల్స్ బొచ్చడు హోటల్ మా కోసం పెట్టారు, మా బగాల కోసం. 200 పెడితే వస్తుంది, ఇది 5,000 దొబ్బెట్టాలి ఇక్కడ. అది 100 రూపాయలతో అయిపోద్ది. మీ క్యారేజ్ మాకేది. నా ఆశలన్నీ ఎడం కొంచెం తొక్కేసి వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నీకు క్యారేజ్ ఇస్తాను, నాకు 5,000 చీర కొనిస్తావా? ఎందుకు మారిపోతున్నావు? అలా కొనిచ్చా ఇలా అడుక్కుంటున్నా, నువ్వేమో నన్ను అడుక్కుంటున్నావు. ఆ రోజు రాత్రి సుజనా వసేనా సుజ్జు దీనికైతే ఖర్చు పెడతారు బాగా. ఇప్పుడు చూసి డబ్బులు. నా బజ్జు నా బజ్జు ఇప్పుడు కావాలి పెళ్ళాం. తిన్నావారా? ఏంటి తాగొచ్చావా? అదే మా ఆఫీస్ లో ఎండి కొద్దిగా ఫోర్ చేస్తే 4 పెగ్గులు ఎక్కువ వేస్తా. నువ్వు మాత్రం బయట బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇంట్లో పెళ్ళాం బాధపడుతుందన్న సంగతి పట్టించుకోవు నువ్వు. నా పెళ్ళం బాధపడుతుందా? ఎవరు నా పెళ్ళాన్ని బాధ పెడుతుంది? దమ్ముంటే ముందుకు రారా, నరుకుతా. ఎవడ్రా నువ్వేగాడు? నువ్వే అంటే ఎవడో కాదు, నువ్వు. మీ ఓ షట్ మై రాయల్ స్టాక్. నా బంగారాన్ని నేను బాధ పెట్టడం ఏంటే? చీర కొనుక్కుంటున్నా 5,000 అడిగితే చివర్లు పెట్టి వెళ్ళిపోయావు. నా పిల్ల 5,000 చీర కొనుక్కోవడం ఏంటే నీ తాత? 10,000 ఇదిగో తీసుకో 50,000. కొనుక్కోపో చీర. 50,000 సరిపోలేదా మళ్ళీ దీనా? సరిపోయింది. మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు, కానీ మొగుడుకో రేంజ్ ఉందే. 50,000 ఇచ్చాడేంటి? ఏముందిలే, నాకు కావాల్సింది నాకు వచ్చింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా మొత్తం దిగిపోయింది. ఈ జేబులోనే పెట్టా 50,000. దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయింది. సోఫా కింద ఏమైనా పడ్డాయా? ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదే, ఈ జేబులో 50,000 పెట్టాను, రాత్రి కనబట్లేదు. 50,000 రాత్రి నాకు ఇచ్చాడు కదా, ఫుల్గా తగ్గి మర్చిపోయినట్టున్నాడు. రివర్స్ లో వెళ్దాం, లేదంటే డబ్బులు మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళానికి 5,000 ఇవ్వమంటే ఎక్కడెక్కడో కాలుతుంది మీకు. ఇప్పుడు చూడు 50,000 పోగొట్టు తెచ్చావు. ఇంటెలిజెంట్. అందుకే పెత్తనం పెళ్ళానికి ఇవ్వండి రా అంటాం. మీరేమో ఏదేదో అనుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు ఏమైంది? కావాలని పోగొడతామేంటి డబ్బులు? సరే ఏందేదో అయిపోయింది. అమ్మయ్యా, రివర్స్ వెళ్ళడం వల్ల నా 50,000 సేఫ్. దేవుడా, నా మొగుడు రోజు ఇలాగే ఫుల్ గా తాగి వచ్చేటట్టు చెయ్యి. దేవుడు తిడుతున్నాడు ఏంటి? తిట్టడం తప్ప ఏం చేత కాదు నీకు. ఓ దీని మొగుడా దేవుడు అనుకున్నా. నీ అమ్మకు మాత్రం 1,000 ఇస్తావు, నాకు మాత్రం 1 రూపాయి ఇవ్వడు వీడు.
దుర్మార్గులు. ఏమైందే కౌసల్య సుప్రజ? సొంత ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా ఉందే నా బతుకు. నా మొగుడు కూడా అంతే. ఆ సర్లే గాని మీ మగుళ్ళు మందు తాగుతారా? రోజుకి 2-3 పెగ్గులు తాగని నిద్ర పట్టదుగా దళిద్రులకి. ఆ 2 పెగ్గుల్ని మీ చేత్తో 8 పెగ్గులు చేయండి. వాళ్ళ బాడీలో ఎంత ఎక్కువ మందు ఎక్కితే మన చేతిలో అంత క్యాష్ పడుద్ది. ఆ, రాత్రి మా ఆయన ఫుల్లుగా తాగాడే, ఆ మత్తులో 50,000 ఇచ్చాడు. 50,000? ఆ, పొద్దున్నే అక్కడ పోగొట్టుకున్నాను అని వెతుక్కుంటున్నాడు. డబ్బులు దొరికాయా? లేదే వెతుకుతున్నా. అది పరిస్థితి. ఎక్కడ ఉంటే అక్కడెక్కడ దొరుకుద్ది. చూస్తావేంటే 50,000 అంట. ఎక్కడికే? ఎక్కడికంటావేంటే వైన్ షాప్ కి. మావాడికి కూడా ఫుల్ తీసుకొస్తా. శబ్బాష్ బై లేడీస్. అరే బావా రారా, టైం అయింది, 2 పెగ్గలేద్దాం. ఈ మందేవుడు కనిపెట్టాడో గాని వాడికి జోహార్లు బావా. ఒక జోహార్ అంటే 2 జోహార్లు కొట్టి బావా. 2 జోహార్లు. ఫుల్ బాటిల్ పెట్టారంటే కోటర్ తాగితే ఏం ఎక్కుద్ది? మోకాలు దాకా కూడా ఎక్కదు. మందు తాగితే మా ఇంటికి ఎక్కాల అంత దాగాలి. ఎప్పుడు మందు తాగినా తిట్టేవారు, ఈ రోజు అంటే మీరే ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టారు. ఎప్పుడు భార్య ఒకేలాగా ఆలోచించదు, ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచిస్తుంది. అదే ఎప్పుడు మొగడి ఆనందం గురించి ఆలోచిస్తుందని అంటున్నా. ఏమండి, నాకు 2 బంగారు గాజులు కావాలి. యావండి, నాకు 2 బంగారం చెవులు కావాలి. ఏమడిగావు ఇందాక నువ్వు? 2 బంగారు గాజులు. 2 బంగారు గాజులా? నీకు కావాలంటే ఉన్న పళ్ళు ఓడదీసి బంగారు పళ్ళు కట్టించుకోవే. తీసుకోవే, కట్ట లాగే. ఎంజాయ్. ఈ స్కిట్ ఎండ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా. తరువాత రోజు రాత్రి మెట్లు ఎక్కేంత వరకు డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఈడే డబ్బుల గురించి ఆలోచించుకుంటున్నాడు. ఆలోచనని భూస్థాపితం చేద్దాం. ఇంకా చాలే. ఇంకెంత ఆలోచించినా పోయిన డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి? 2-3 పెగ్గులు తాగి తిని పడుకో. ఈ రోజు నుంచి మందు మానేసి అసలు మందే తాగను. మానద్దు. అదే సడన్ గా మానద్దు అంటున్నా. తాకో మందు తాగడం మగాళ్ళ లక్షణం. అది తాగాలి మీరు. వద్దే మందు మానేస్తా. లేదు తాగు. ఇదో తాగు. నేను చెప్తున్నా కదా తాగు. నువ్వు పోస్తున్నావంటే తాగు. నీకే నష్టం, మందు తాగితే గుర్తొచ్చేతాయి అన్ని. ఏనా? ఏయ్ ఏసై. ఏసై ఏసై. ఏం కోఆపరేషన్ మీ ఆవిడ? గ్యాప్ ఇవ్వే కొద్దిగా. భార్యాభర్తల మధ్య గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ ఫస్ట్ తాగే 3 పెగ్గులు మాత్రం గ్యాప్ రాకూడదు. ఏసై నువ్వు ఏసై అంతే. ఏసై. అంతేనా? ఏసై. అంత కసిగా పోస్తున్నావంటే మందుని. అవన్నీ చేత్తో మందు తాగితే ఆ కిక్కే వేరేలా ఉంది. ఏమండి, మా ఫ్రెండ్స్ కి కిట్టి పాటు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు 15,000 కావాలి. 15,000? పురుషోత్తం గారి భార్యవే నువ్వు? ఏ? ఇదిగో 25,000. కిట్టి పార్టీ ఇచ్చి నీ ఫ్రెండ్స్ కు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వు. అర్థమైందా? ఇండియాలో సింగపూర్ లేకపోవచ్చు కానీ సింగరాయ కొండ ఉంది, అది గుర్తు పెట్టుకో. ఏమన్నాడు? ఏమంటే మనకు కావాల్సిన డబ్బు వచ్చింది కదా, పండగ చేసి నాకు మళ్ళీ 25,000 వచ్చాయి. మొగుడంటే ఎట్లా ఉండాలి? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ జేబులో కూడా 25,000 కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి? మళ్ళీ దీనికి తెలిసిందిగా చంపేస్తుంది నన్ను. మళ్ళీ ఎత్తుకుంటున్నట్టున్నాడు. ఏం వెతుకుతున్నావు? ఈ జేబులో 25,000 పెట్టానే, అది కూడా కనపట్లేదు. మళ్ళీ పోగొట్టావా? పెళ్ళానికి 5,000 ఇవ్వడానికి పురుడు నొప్పులు వస్తాయి మీకు. ఇలా వేలకు వేలు పోగొడితే మాత్రం ఏ నొప్పి రాదు మీకు. చిచ్చి. దీని మాటల్లో కోపం కనపడుతుంది కానీ మనసులో బాధ కనపట్లేదు. దీనికి 4 కట్లుండి 1 కట్ట కనపడలేదంటే. రాత్రి ఇక్కడ కూర్చొని మందాగాను, దీనిమ్మ 3 కట్టలోనే 1 కట్ట కనిపించట్లేదు. నీతో కలిసి మందు తాగానని నా డబ్బులు కొట్టేస్తారా నువ్వు? ఎవడ్రా కొట్టేసింది? నువ్వే నా డబ్బులు కొట్టేశావు. ఏమైందిరా? రాత్రితో కలిసి మందు కొడితే నా డబ్బులు కొట్టేశాడు. రాత్రి నా పిల్లం ఇక్కడే ఉంది, నా పిల్లమే సాక్ష్యం. నా పిల్లం కూడా బయట ఉంది, నాకు నా పిల్లమే సాక్ష్యం. మీరు మందు కొడుతుంటే బయట మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళే కదా మందు పోసింది. మీ పిల్లలు మందు పోసారా? డౌట్ వస్తుందేమో. పిల్లలు మందు పోస్తున్నప్పుడే డబ్బులు పోతున్నాయంటే ఇది ఏదో ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఏంటంటే మనం మందు తాగుతాం. పొద్దున మందు అయితే నా పిల్లం తిడతదిరా. నా పిల్లం కొడుతుందిరా. తిట్టదు కొట్టదు, ఎగిరి గంతేస్తారు చూడు. ఎవరి పిల్లలు వాళ్ళు పిలవండి. ఏమే 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 మందు తాగుతారా? మందు తాగుతారా? మందు తాగుతారా?
వాళ్ళే మందు తాగుతారా అని అడుగుతున్నారు. అదిరా వాళ్ళ అవసరం అలాంటిదిరా. అవునే ఈ రోజు కొద్దిగా ఆదివారం, అందుకే అందరం కలిసి ఫుల్ గా మందు కొడదామని అనుకుంటున్నాం. అయితే ఒక్క నిమిషం, మేము షాప్ కి వెళ్ళి ఒక ఫుల్ తీసుకొని వస్తాం. రండి. వాళ్ళే వైన్ షాప్ కి వెళ్తున్నారేంట్రా? మనల్ని మత్తులో పంపించడానికి వాళ్ళు మధ్యప్రదేశ్ కూడా వెళ్ళిపోతారా వాళ్ళు. అరే చడ్డీ గ్యాంగ్ కంటే ఈ నైటీ గ్యాంగ్ చాలా డేంజర్ రా. ఇదేంటే వైన్ షాప్ లో ఒకే బాటిల్ ఉంది, ఇప్పుడు ఎలానే? ఈ మందు బాటలు నాకు ఇచ్చేవే, నేను షాపింగ్ చేస్తా. ఎందుకంటే షాపింగ్ లో రేపే లాస్ట్ ఆఫర్ అంట. అబ్బబ్బబ్బా ఇది ఇవ్వే, నీ గోల్డ్ షాప్ కి వెళ్ళి బంగారం కొనుక్కోవాలి. నాకు ఇవ్వండి, నేను పార్లర్ కి వెళ్ళాలి. అబ్బా నాకు ఇవ్వండి. అబ్బా నాకు ఇవ్వండి. వైన్ షాప్ దగ్గర మగవాళ్ళు మందు కోసం కొట్టుకుంటున్నట్లు ఒక్క బాటిల్ కోసం ముగ్గురు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా? ఆ బాటలు మా ఆవిడకి దొరికింది అనుకో, మా ఆవిడకు ఉపయోగం. నీకు బంద్ పోసింది అనుకో, మీ ఆవిడకు ఉపయోగం. వాళ్ళ ఆవిడ ఆడిపోతే వాడి ఆవిడకి ఉపయోగం రా. అర్థమైందా? దొంగ మొహాలారా. నాకు కావాలి. నాకు కావాలి. బాయ్స్ టేక్ యువర్ పొజిషన్. ఓకే. ఎవడి పిల్లం ఎవడికి దొరికినా ఇరక్కొట్టేయండి అని. ఆగరా, నా మగోడు కొట్టకుండా నువ్వు కొడతావేంట్రా? నాకు సచ్చినోడా? నన్ను కొట్టావు కదా నువ్వు. ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండి రా. ఒక్క నిమిషం. ఇదిగో డబ్బులు. ఇదిగో డబ్బులు. ఈ మొగుడు దగ్గర తీసుకుని నాతో మాట్లాడకుండా చూడ. ఇదిగో డబ్బులు. డబ్బులే పొంగి తీసుకోలేవా? వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. టీవీ చూస్తున్న మగాళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళాలు మందు ఇంట్లో ఎందుకు తాగమంటారు ఇప్పుడైనా అర్థమైందా? బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్, బీ అలర్ట్, లేకపోతే మీ జీవితానికి రెడ్ అలర్ట్ పడుతుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. రాములో రాములా నన్నగం చేసింది రాములో రాములా. రోజా గారు ఇలాంటి స్కిట్స్ మేము ఎంకరేజ్ చేయకూడదు రోజా గారు. ఇది ఓన్లీ స్కిట్ వరకే. నెక్స్ట్ స్కిట్ లో దుమ్ము దులపండి. వెరీ నైస్. నాకు బాబు సార్ ఎంత ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేడీస్ కి, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రపంచం మొత్తం తీసుకెళ్ళి చేతిలో పెట్టినా వేరే గ్రహం మా చేతిలో లేదంటే అనిపిస్తుంది. కాబట్టి మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వడం బెటర్. బాగుంది చంద్ర, నైస్ సీట్.